ఈరోజు ఈఎఫ్టి టెక్నిక్. ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మన లోపల చిన్నప్పటి నుంచి నెగిటివ్ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. మనము తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు విన్నవైనా, మనం సినిమాలోని, సీరియల్‌లో చూసినవైనా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడైనా, అవి అన్నీ కూడా అవి నిజమని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ విన్నా, చూసినా అది ఒక ఫోటోలాగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో యేసుకుంటదనమాట. అయితే అవి మన లైఫ్‌లోను కూడా అలాగే ఉంటాయేమో అని చెప్పి ఆహ్, అవి నిజమే అవి నిజమే అని అనుకోని ప్రతి ప్రతిసారి కూడా మనం భయపడుతూ ఉంటాము. వాళ్ళకలా జరిగింది. మనకు అలాగే జరుగుతదేమో అని. అలాగా తెలిసి కొన్నేస్తాము. తెలియకుండా కొన్నేస్తామనమాట. అయితే హ్మ్. తెలియకుండా ఏసినవి మనమేమి చేయలేము. తెలిసేసినవి కూడా మనం బయటికి పంపించాలంటే హ్మ్. మాటిమాటిగా వస్తూనే ఉంటాయి మనకు ఆలోచనలు. వాళ్ళకప్పుడు అలా జరిగింది. వీళ్ళకి అవును. ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పి పదే పదే వస్తూ ఉంటాయి. ఎప్పుడూ విన్నవి కూడా మనకు గుర్తు వస్తూ ఉన్నాయనంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవి ఉన్నాయని అర్థము. అయితే వాటిని కొన్ని ట్యాపింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆహ్, నేను ఇలా చేయిస్తాను. తర్వాత చేద్దురు మీరు. ఆ ట్యాపింగ్ ఓకే. పాయింట్స్ దగ్గర ట్యాప్ చేస్తే ఏమవుతదంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లోని మామూలుగా ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడకూడదు అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్‌లోని మామూలుగా అయితే ఎక్కువ నెగెటివ్‌గా మాట్లాడకూడదు. మళ్ళీ అవే అట్రాక్ట్ చేస్తాం అంటారు. కానీ ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏ నెగటివిటీ ఉన్నా సరే అవన్నీ మాట్లాడుకొని బయటకి రిలీజ్ చేసేయొచ్చనమాట. ట్యాపింగ్ చేస్తాం కాబట్టి ఆ ట్యాపింగ్ చేసే ప్లేస్‌లోనే ఏమవుతదనంటే మెరిడియన్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట. అవి రిలీజ్ చేస్తది నెగటివిటీని. సింపుల్‌గా చెప్పాలంటే, మన మనశ్శుద్ధి లేకపోతే మనకి ఎంత కష్టపడ్డా రిజల్ట్ రావడం కష్టము. నెగెటివ్ భావనలు మన శరీరంలోకి ఆవాహన అంటే ఏవైతే నెగటివిటీ వల్ల మనకేదైతే మంచి రావాలో, ఆ మంచిని ఆపేస్తదనమాట ఈ నెగెటివ్ థాట్స్. అందుకే ఈఎఫ్‌టి ట్యాపింగ్ ద్వారా మనలోని నెగెటివ్ భావనలన్నీ కూడా బయటకు పంపించేసి, పాజిటివిటీని మన మైండ్‌లోనే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో వేసుకోవడానికి ఈఎఫ్‌టి టెక్నిక్ చాలా ఓకే. చాలా బాగా యూజ్ అవుతది. ఇది ఆరోగ్యానికి చేయొచ్చు. ఇంకా మనీకి చేయొచ్చు. మన కెరియర్‌లోని జాబ్‌కైనా సరే, ఒకవేళ మనకి ఏదైనా ఒక జాబు రావాలి అని అనుకుంటే, ఆ జాబ్ రానీయకుండా అడ్డుపడుతున్న ఆ నెగెటివ్ ఎమోషన్స్ కూడా రిలీజ్ చేసేవచ్చు. అంటే జాబొస్తదో రాదో అన్న భయము, రాదేమో అన్న భయము, లేకపోతే పలానా వాళ్ళకి అలా జరిగింది మనకి అలాగే జరుగుతదేమో అన్న భయము, ఇవే ఏవైతే ఉన్నాయో ఈ టెక్నిక్ ద్వారా మనం బయటకి రిలీజ్ చేసేయొచ్చనమాట. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఎక్కడో విన్నవైనా ఆహ్, వాళ్ళకి అలాగుంది, ఇలాగుంది అని చెప్పి మనం ఆలోచించినప్పుడు కూడా హ్మ్. ఆటోమేటిక్‌గా వస్తాయి కాబట్టి ఈ టెక్నిక్ ద్వారా మనం రిలీజ్ చేసేయవచ్చు. అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఆ రిలేషన్ సమస్యలైనా, మనీ గురించి ఏవైతే నెగెటివ్ థాట్స్ ఉంటాయో, ఆ మనీ గురించి నెగెటివ్ బ్లాక్స్ కూడా ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ద్వారా బయటకు రిలీజ్ చేయొచ్చు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్‌లోని మామూలుగా అయితే చెప్పకూడదు. కానీ కొన్ని టెక్నిక్స్ ద్వారా మనలో ఉన్న అంటే ఎంత మనం పాజిటివిటీ చెప్పినా నెగటివిటీ లోపలుంటే వర్క్ అవ్వడం అనేది తగ్గుతుందనమాట. అందుకే ఈ టెక్నిక్ చాలా చాలా బాగా యూజ్ అవుతది. ఇందులోని బాగా మనలో ఉన్న బ్లాక్స్ రిమూవ్ అవ్వాలంటే ఒక పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని పాజిటివిటీ నెగటివిటీ ఏదైతే ఉంటదో ఆ పేపర్ మీద రాయాలి. నాకు ఈ మనీ విషయంలోని చాలా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. మనీ వస్తదో రాదో, లేకపోతే ఎర్న్ చేయలేనేమో, ఏవైతే మనకి అనిపిస్తదో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసేయాలి. అది హెల్త్ గురించి భయాలైనా సరే అలా రాయొచ్చు. ఇంకా జాబ్ గురించి భయాలైనా రాయొచ్చు. ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే పదే పదే మనం బాధపడుతున్నా అవి కూడా రాయొచ్చు. ఒత్తిడిని కలిగించే ఆలోచనలున్నా సరే రాయొచ్చు అనమాట. సరిగ్గా ఏ విషయం కూడా సరిగ్గా నిర్ణయం తీసుకోకుండా పనిలోని ముందుకెళ్ళలేకుండా అడ్డుపడుతున్న ఆలోచనలు కూడా ఒక పేపర్ మీద రాయొచ్చు. రాసిన తర్వాత ఆ పేపర్‌ని ఒకటేటంటే చింపి డస్ట్‌బిన్‌లో వేయొచ్చు. రెండేటంటే దాన్ని బర్న్ చేసేయాలనమాట. కాల్చి ఆ బూడిద ఏదైతే ఉంటదో దాంట్లోని మనం వాటర్ కలిపి అది పట్టుకెళ్ళి ఒక పెద్ద చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టుకేసి నాలో ఉన్న ఈ నెగెటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్షణం నుండి నేను వీటిని విడిచిపెట్టేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ తీసుకోవాలి. ఆ చెట్టుకి కూడా ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ.
ఏంటంటే ఇలా చేసేటప్పుడు నేచర్లోనికి మనము ఆ నెగిటివిటీని విడిచిపెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి మంచిగానే ఏదైనా సరే వస్తుంది కానీ నెగిటివిటీ మళ్ళీ రాదనమాట. మళ్ళీ అవి పాజిటివ్గా కన్వే అయిపోతాయి, పాజిటివ్గా మారి మన వరకు వస్తాయి. ఆ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది పెట్టే పదే పదే ఆలోచనలు ఏమున్నా సరే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ని నేను చెప్పినట్లుగా చేసి ఈ క్షణం నుండి నాలో ఉన్న ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నాను, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మన మనసుకు చెప్పుకొని ఓకే ఇంతకు ముందు ఇవన్నీ వచ్చాయి నేను అంగీకరిస్తున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను వీటి వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదని, అందుకే వాటిని నేను రిలీజ్ చేసేస్తున్నానని థాట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకో పేపర్ తీసుకొని నేను ఈ క్షణం నుండి నాకు అవసరమైన వాటి మీద నా ఫోకస్ పెడుతున్నాను. అది మనీ అయినా ఆ, మంచి రిలేషన్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే వాటి మీద నేను ఫోకస్ పెడుతున్నాను అని చెప్పి ఒక 10 పాయింట్స్ అలా రాసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఈఎఫ్టి ట్యాపింగ్ అని చెప్పాను కదా, అవి ఎలా చేయాలని అంటే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చేయండి. ఆ ఆ పాజిటివ్ వి రాసుకున్నాం కదా మ్యామ్ పేపర్ లో, అవి ఏం చేయాలి? ఏవి? ఇప్పుడు నెగటివ్స్ అన్ని బర్న్ చేసేసాము, పాజిటివ్ రాసుకుంటాం కదా పేపర్ లో, ఆ పేపరు ఆ పాజిటివిటీ అది. రాసినవి ఎక్కడ మనము అంటే ఒక నోట్బుక్ లో పెట్టుకొని వీలైనప్పుడు చదవచ్చు. ఆటోమేటిక్ రాసేటప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆల్రెడీ అప్పటికి ఫ్రీగా ఉంటది, అంటే మైండ్ బాగుంటది కాబట్టి ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అది రాసి ఒక దగ్గర పెట్టినా సరే మనం ఎప్పుడు చూసుకున్నా అందులోని ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. వీలైనప్పుడు మనం చదివినా పర్వాలేదు. నేను హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నేను అనుకున్న ఒక ఏదైనా ఒక విజయం సాధించాను, నేను పలానా అంటే ఒక వస్తువు కొనడం అవ్వచ్చు ఏదైనా సరే ఆల్రెడీ అయ్యిందన్న ఫీలింగ్లో రాసుకొని దాన్ని మనము చూసి హ్యాపీ గుడ్ ఫీలింగ్ తీసుకోవాలన్నమాట. మనం రాసేటప్పుడే ఆల్రెడీ మన మైండ్ తీసుకుంటది. నెగిటివిటీ చాలా వరకు చాలా బాగుంటది, ఈ టెక్నిక్ అయితే చెయ్యండి. మేడం, జాబ్ కోసము పెట్టారు కదా మెసేజ్, అది రాయాలా రోజు, లేదంటే చెప్పాలా? హో ఓపెన్ ఓపెన్ టెక్నిక్ అని చెప్పి నేను చేయించాను. అది జాబ్ గురించి కాబట్టి ఉమ్, జాబ్ గురించి మనము ఉమ్, నేము అనవసరం, అవసరం లేదు, ఇంకా వాళ్ళ పేరు కూడా అవసరం లేదు. మీరు హో ఓపెన్ ఓపెన్ 108 టైమ్స్ చేసేటప్పుడు ఏదైతే ఆ విజువల్లో మీ విజువల్లోని మీరు చూసుకోవచ్చు అనమాట. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 వర్డ్స్ కూడా ఉపయోగించి మీరు ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది నెగిటివిటీ అయితే హీల్ జరిగింది ఈ పదాల వల్ల, గాడ్ సమక్షంలో నేను అనుకున్నది ఏదైతే డ్రీమ్ ఉందో అది నెరవేరుతుంది అని ఇంటెన్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేటప్పుడు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ అన్నప్పుడు నెగిటివిటీ రిలీజ్ చేసేయాలి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు అవి రిలీజ్ అయ్యాయి, నాకు అనుకున్న వర్క్ అవుతుందని చెప్పి మీరు చెప్పొచ్చు. అర్థమైంది మేడం? అర్థమైంది మేడం. అయితే ఇప్పుడు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని చెప్పాను కదా, ఈ ఈ టెక్నిక్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడు ఒత్తిడి అనిపించినా సరే జస్ట్ ఇలా థింక్ చేసిన ఆ కరెక్ట్ పాయింట్స్ నేను చెప్తాను, మీరు ఒకసారి ట్యాప్ చేయండి, తర్వాత ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఉమ్, ఫస్ట్గా ఈ పాయింట్ ఏవైతే ఉన్నాయో కరాటే చాప్ పాయింట్స్ అన్నమాట, ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను ఈ పాయింట్స్ అన్ని చెప్తాను. ఇక్కడ ఉన్న పాయింట్స్ దగ్గర మనం చేసేటప్పుడు మనకి మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి. ఆ స్టోర్ అయి ఉన్న బ్లాక్స్ ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా 2-3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఫోర్త్ రౌండ్ పాజిటివ్ గా మనం థింక్ చేస్తే అవి కూడా మనం రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ కరాటే చాప్. నెక్స్ట్ ఐబ్రో. ఐబ్రో పైన ఈ కనురెప్పలు పైన ఒక చేతితో చేసినా ఓకే, 2 చేతులతో చేసినా ఓకే. ఇక్కడ చెయ్యండి మేడం, చేసినప్పుడు మీకు తర్వాత నెక్స్ట్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. 2 చేతులతో చేయొచ్చు, ఒక చేతితో కూడా చేయొచ్చు. తర్వాత సైడ్ ఆఫ్ ద ఐ, ఈ కన్ను పక్కన భాగము, ఈ సైడ్. తర్వాత ఈ కన్ను కింద. తర్వాత ముక్కు, ముక్కు కింద. తర్వాత ఈ చిన్.
కాలర్ బోన్. కాలర్ బోన్, ఈ బోన్ ఏదైతే ఉందో బోన్ దగ్గర ఒక 8 టైమ్స్ వరకు ప్రెస్ చేయొచ్చు ఒక్కొక్క అఫర్మేషన్ కి. ఇంకా భుజం కింద ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఒకటి. ఇంకా నెక్స్ట్ హెడ్, తలపైన. నేను ఇప్పుడు చేయిస్తాను, మీరు చేయండి. ఇవి చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. గుర్తు చేసుకొని ఏవైతే జరిగాయో అవన్నిటికి కూడా కారణం నేనే, ఎందుకంటే ఇంతకు ముందు నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడు. అందుకే ఈ సిచ్యువేషన్ నేను చూస్తున్నాను అని మీరు ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి, అయినప్పటికీ నన్ను నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాను, ఈ సమస్య ఏదుందో దాన్ని ఒప్పుకొని రిలీజ్ చేసేస్తున్నానని చెప్పి మనం బాధ్యత తీసుకొని రిలీజ్ చేసేయాలన్నమాట. నేను ఇది కాదని అది మనీకైనా హెల్త్కైనా ఏ విషయంలో అయినా సరే. జాబ్ కోసం అన్నారు కాబట్టి జాబ్ రాదేమో అన్న భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఆ ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని రిలీజ్ చేయాలి. జాబ్ గురించి ఏవైతే మీ నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు మీరు చెప్పుకొని రిలీజ్ చేసేయండి. నేను చేయిస్తాను. మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్, ఐఎమ్ సారీ. అన్మ్యూట్ ఓకే. మ్యూట్ లో పెట్టి నేను చెప్పిన మీరు చెప్పండి. మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్, ఐఎమ్ సారీ. నేను ఏవైతే నెగిటివ్ థాట్స్ వేసానో, ఇప్పుడున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే ఒకప్పుడు నేను వేసినవే. నేను వాటిని అంగీకరించి యాక్సెప్ట్ చేసి ఈ క్షణమే వాటిని రిలీజ్ చేయడానికి నేను బాధ్యత తీసుకున్నాను. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను ఈ క్షణమే వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. నేను ఆ నెగిటివిటీని నేను క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు. ఆ ఏవైతే నేను సిచ్యువేషన్ నేను క్రియేట్ చేశానో వాటి వల్ల నేను ఇప్పుడు నేను అవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టుకోలేకపోతున్నాను, ప్రేమించుకోలేకపోతున్నాను, ఇష్టపడలేకపోతున్నాను, ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను. వీటన్నింటికి కారణం నేను వేసిన నెగిటివ్ థాట్స్. అందుకే నేను ఈ క్షణం బాధ్యత తీసుకుని వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నేను ఇలాగా చేయడం వల్ల ఆ నెగిటివిటీ అంతా రిలీజ్ అవుతుంది, ఈ క్షణమే రిలీజ్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. నా ఇన్నర్ చైల్డ్ నేను ఏం చెప్పినా సరే చేస్తుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఈ క్షణమే రిలీజ్ చేస్తాను. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. మై సిచ్యువేషన్. మనీ రావట్లేదా, భయం ఏదైతే ఉందో రిలీజ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైనా నెగిటివ్గా అనిపిస్తుందా, రిలీజ్. వరీగా అనిపిస్తుందా, ప్రతి ఒక్క సమస్య పదే పదే మనకి ఆలోచనగా వచ్చి ఇబ్బంది పెడుతుందా, ఆ సమస్యని దిస్ మూమెంట్ రిలీజ్. ఎందుకంటే నేను క్రియేట్ చేశాను, అందుకే వాటిని నేను రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ. నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేసి నా సబ్ కాన్షియస్ మైండ్లో నుండి దిస్ మూమెంట్ రిలీజ్ చేస్తున్నాను. మనీ బ్లాక్స్ ఏవైనప్పటికీ వాటిని రిలీజ్ చేస్తున్నాను. నేను అనుకున్న విజయాలు సాధించనివ్వకుండా అడ్డుపడుతున్న ఆల్ నెగిటివ్ మెమోరీస్ని రిలీజ్ చేస్తున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్లోని నా చిన్నప్పటి నుంచి స్టోర్ అయి ఉన్న ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దిస్ మూమెంట్ ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ. నా చిన్నప్పటి నుండి నేను మనీ గురించి అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, ఏ నెగిటివిటీ చూసినా సరే వాటి గురించి నేను భయపడినా, నెగిటివ్గా ఆలోచించినా అవన్నీ కూడా దిస్ మూమెంట్ నేను అంగీకరించి రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ. నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నన్ను ఇబ్బంది పెట్టే నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తున్నాను. వరీస్ని రిలీజ్ చేస్తున్నాను. టెన్షన్స్ని రిలీజ్ చేస్తున్నాను. నాకు అవసరం లేని అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నేను అనుకున్న వర్క్స్ ఏవి చేయలేకపోతున్నానో వాటిని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఏవైతే ప్రతి పనిలోని నేను చేయాలని చూసేటప్పుడు అపోహలు, డౌట్స్ వచ్చి ఆపేస్తున్నానో వాటిని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. నేను అనుకున్నది ఏదైనా సాధించడానికి నేను అర్హత లేదేమో నాకు అన్న భయం కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన
ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దిస్ మూమెంట్ రిలీజ్ చేస్తున్నాను. మనీ బ్లాక్స్ని రిలీజ్ చేస్తున్నాను. డబ్బు ఎర్న్ చేయలేకపోతున్నాము, లేకపోతే డబ్బు రావట్లేదు, ఇంకా దేని గురించో నెగిటివ్ ఆలోచనలు ఉన్నా సరే వాటిని రిలీజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. నేను సురక్షితంగా ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, నేను అనుకున్న పనులు ప్రతిదీ కూడా చాలా విజయవంతంగా చేస్తున్నాను. నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాను, నాకు నేను వాల్యూ ఇచ్చుకుంటున్నాను. నేనంటే నాకు చాలా ఇష్టము. ఏ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ వాటిని నేను ఒప్పుకొని రిలీజ్ చేసేసాను. ఇప్పటి నుంచి నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాను. సమస్యలు ఏవైనప్పటికీ నేను ఎలా ఉన్నానో అలా నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఐఎమ్ సారీ మై సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. నీలో నేను వేసిన ఈ క్రియేషన్ ఏదైతే ఉందో, ఇబ్బంది పెట్టే క్రియేషను, వాటన్నిటిని కూడా రిలీజ్ చేసేస్తున్నాను. ఈ క్షణం నుండి నాకు ఏం కావాలో అలాంటి క్రియేషన్ అనేది నేను చేస్తాను. నాకు కావలసిన వాటిపైన నేను ఫోకస్ పెడతాను. మంచి హెల్త్ పైన ఫోకస్ పెడతాను, మనీ పైన ఫోకస్ పెడతాను, సంపద పైన ఫోకస్ పెడతాను. నాకు హ్యాపీని, లవ్ని, జాయ్ని ఇచ్చే వాటిపైన నేను ఫోకస్ పెడతాను. నాకు ఏది మంచో నేను అదే రిసీవ్ చేసుకుంటున్నాను. నాకు ఏది హ్యాపీని ఇస్తుందో అదే రిసీవ్ చేసుకుంటున్నాను. నన్ను నేను గొప్పగా, ఉన్నతంగా మార్చుకోవడానికి అవసరమైన వాటిపైన నేను ఫోకస్ పెడుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ ఒకసారి 5 టైమ్స్ అలా చేయండి. శ్వాసను బయటకు విడిచిపెట్టండి. ముక్కుతో శ్వాస పీల్చుకుంటూ నోటితో విడిచిపెట్టండి. పాజిటివిటీ బాడీలోకి తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి, నెగిటివిటీ బయటకు విడిచిపెట్టినట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని వాటర్ తాగు. వాటర్ అఫర్మేషన్ చెప్తాను, చేయాలి. ఐఎమ్ సారీ. వాటర్ తెచ్చుకున్నారా? ఐఎమ్ సారీ. వాటర్ చెప్పండి. ఐఎమ్ సారీ వాటర్. ఇలా పట్టుకోండి, 2 చేతులతో ఇలా పట్టుకొని. ఐఎమ్ సారీ వాటర్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్రతి నెల నా ఆదాయం ₹1,00,000 ఉంది. ప్రతి నెల నా ఆదాయం ₹1,00,000 ఉంది. ప్రతి నెల నా ఆదాయం ₹1,00,000 ఉంది. నేను అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, జ్ఞానంతో, శక్తితో, బలంతో, ఎప్పుడు చూసినా నవ్వుతూ, నవ్విస్తూ, సంతోషంగా ఉంటూ, కీర్తి ప్రతిష్టలను పొందుతూ, ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు ఆ వాటర్ తాగండి. నేను సురక్షితంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటూ వాటర్ తాగండి. ఎలా అనిపించింది మేడం ఈ టెక్నిక్? ఫ్రీ అనిపించిందా లేకపోతే ఇబ్బందిగా అనిపించిందా? ఫ్రీ ఎవరైనా అనిపించింది మ్యామ్. చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ టెక్నిక్ ప్రతి ఒక్క చా- విషయంలో కూడా మనము చేస్తా ఉంటే బాగా చెయ్యాలా అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఎంతసేపు అయినా చేయొచ్చు. మినిమం 10 మినిట్స్, 10 మినిట్స్ వరకు చేయొచ్చు. ఎప్పుడైనా మనకి ఎక్కడికైనా ప్రయాణం చేసినా, స్ట్రెస్ అనిపించినా,
ఆ, ఏదైనా సిచ్యువేషన్ బాగలేనప్పుడు మనము వాటి చూసి ఇబ్బంది పడినా ఇప్పుడే మామూలుగా ఏమి అనుకోకుండా ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని ఇలా చేసినా సరే నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అవుతాయి. తర్వాత పాజిటివ్ గా థింక్ చేసి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఇలాగ మంచి మాటలు ఆడుకుంటే చాలా బాగా యూజ్ ఉంటుంది అనమాట ఈ టెక్నిక్. ఆ చాలా చాలా ఎంత చెప్పినా తరగదు. ఇది చిన్న టెక్నిక్ అయితే కాదు. అంటే దీని వెనక చాలా సైన్స్ ఉందన్నమాట. అంత బాగా యూజ్ అవుతుంది. మనం ఎమోషనల్ గా ఎప్పుడు ఇబ్బంది పడినా సరే ఈ టెక్నిక్ చేస్తే ఫ్రీ అయిపోతాము. అంత మైండ్ కి హ్యాపీనెస్ ఉందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. మనం చేసే బిజినెస్ లో కూడా కస్టమర్స్ రావడానికి, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి కానీ చేయొచ్చు కదా మ్యామ్. వాటికి కూడా చేయొచ్చు మేడం. నేను అనుకున్న క్లయింట్స్ ని, అంటే మనము క్లయింట్స్ రాలేదన్నా సరే దానికి కూడా మన నెగిటివ్ థాట్సే కారణం అన్నమాట. అది ఎలా అంటే నా ప్లాన్స్ ఎవరైనా, అంటే నేను అనుకున్న ప్లాన్స్ ఎవరైనా రిజెక్ట్, దానికి కూడా నేను రెడీ చేశాను. అంటే నాకు నా బిజినెస్ లో అనుకున్న సేల్స్ రావడం లేదు అయినప్పటికీ నేను నన్ను ఇష్టపడుతున్నాను అంటే అదే థాట్ తో మనల్ని మనం ఎప్పుడు కూడా కించపరచుకోకూడదు అనమాట. రాలేదని బాధ ఏదైతే ఉందో ఆ బాధని మనము చెప్పుకొని రిలీజ్ చేయొచ్చు. నేను అనుకున్న కస్టమర్స్ దగ్గర నుండి, అంటే మనం కావలసిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళ దగ్గర నుండి రానప్పుడు, రాలేదని అంటే దానికి కూడా మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదనేది వాళ్ళ ఇష్టం అన్నమాట. మనము దేని మీద ఫోకస్ పెడుతున్నామో దాన్ని చేయడమే మన బాధ్యత. మన ప్లాన్స్ ని ఎవరైనా రిజెక్ట్ చేసినా, దాన్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడినా, అది వాళ్ళ మైండ్ సెట్ దాన్ని బట్టి ఉంటది అనమాట. ఏదైనా కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి దానికి కనెక్ట్ అవ్వలేరు. అలా దాన్ని కూడా మనం చెప్పి రిలీజ్ చేయొచ్చు. అంటే మనం అనుకున్న టార్గెట్ ని మనం రీచ్ అవ్వకపోతే దానికి ఏవైతే మన మైండ్ లోని బ్లాక్స్ ఉన్నాయో అవి చెప్పి రిలీజ్ చేసి, ఏదైనప్పటికీ నేను ఇచ్చిన సర్వీస్ మంచిది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటే బెటర్ అవుతాను, ముందుకు వెళ్తాను, ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేస్తాను, లేదు నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తే నేను ఇలాగ ఫాలో అవుతానని చెప్పి థింక్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక రెమెడీ, ఒక ఎల్లో పేపర్ తీసుకోవాలి. పేపర్ మీద ఒకసారి రాసుకోండి. మనీ గురించి కాబట్టి ఒక పేపర్ గురించి, ఆ ఎల్లో పేపర్ తీసుకోవాలి. ఎల్లో పేపర్ తీసుకొని ఆ దాని మీద ఒక అఫర్మేషన్ ఇస్తాను, దాన్ని రాయండి. మనకి మనీ ఎప్పుడు వచ్చినా సరే తిరిగి వెళ్తూ ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఏంటంటే, ఇచ్చేటప్పుడు కూడా ఒక సర్వీస్ కి మనం ఇస్తున్నాము, ఏదైనా ఒక వస్తువు పొందుతున్నాము, మనం డబ్బులు ఇస్తున్నాము. దానికి మనం ఎప్పుడైనా సరే హ్యాపీగా ఇస్తే మళ్ళీ మల్టిపుల్ ఎక్కువై మన దగ్గరకు వస్తుంది. లేదు మనం సర్వీస్ తీసుకొని, మనం ఒక వస్తువు తీసుకొని కూడా వాళ్ళకి ఊరికనే ఇచ్చేస్తున్నామని బాధగా ఇస్తే ఆ మనీ రావడం అనేది ఆగుతుంది. దానికోసం చిన్న అఫర్మేషన్ నేను ఇప్పుడు రాయిస్తాను. ఒక ఎల్లో పేపర్ తీసుకోవాలి. తర్వాత మీరు చెయ్యండి. నేను ఎంత ఇచ్చినా తిరిగి, నేను ఎంత ఇచ్చినా తిరిగి వేల రెట్లుగా డబ్బు నా దగ్గరకు, నేను ఎంత ఇచ్చినా తిరిగి వేల రెట్లుగా డబ్బు నా దగ్గరకు వచ్చే మార్గాలను నేను సృష్టించాను. ఇది బిజినెస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎంత ఇచ్చినా తిరిగి వేల రెట్లుగా డబ్బు నా దగ్గరకు వచ్చే మార్గాలను నేను సృష్టించాను. ఈ టెక్నిక్, ఈ అఫర్మేషన్ ని 11 టైమ్స్ రాయాలి. అది రెడ్ పెన్ తో రాయాలి ఎల్లో పేపర్ మీద. ఇవి రాసిన తర్వాత 11 మేడం 11 ఒకసారి రిపీట్ చేయండి మేడం. ఓకే. నేను ఎంత ఇచ్చినా తిరిగి వేల రెట్లుగా
డబ్బు నా నా దగ్గరకు వచ్చే మార్గాలను నేను సృష్టించాను. మేడం ఓకేనా? రాశారండి? రాశాను. ఓకే. ఓకే మేడం. ఈ ఈ అఫర్మేషన్ ఏదైతే ఉందో ఒక ఎల్లో పేపర్ తీసుకోవాలి. ఎల్లో పేపర్ తీసుకొని 11 టైమ్స్ రాయాలి రెడ్ పెన్తో. అయితే పక్కనే ఈ 11 టైమ్స్ రాసేటప్పుడు ఆ పక్కనే ఒక కోడ్ ఉంటుంది. ఇది మనీ కోడ్ అనమాట. 525207 418. ప్రతి లైన్ చివర ఈ కోడ్ రాయాలి 11 టైమ్స్ రాసేటప్పుడు. 5207 చెప్పండి మేడం. 5207 418. 11 టైమ్స్ ఒక రోజేనా మేడం? ఒక రోజు రాసివచ్చు మేడం. ఒక ఎల్లో ఓకే. పేపర్ ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తోని 11 టైమ్స్ రాసి ఈ కోడ్ ఏదైతే ఉందో ఆ పక్కన యాడ్ చేయాలన్నమాట. ఓకే మేడం. ఎప్పుడైనా మనకి నెగిటివ్ బ్లాక్స్ దేని గురించి ఉన్నా సరే ఒకటి పేపర్ మీద ముందు చెప్పిన టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఏమో ఇప్పుడు ఈఎఫ్టి టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఏవైతే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయో అవి రాసి ఆ ప్లేస్లోనే ఆపోజిట్లోనే పాజిటివ్గా కూడా రాయొచ్చు అనమాట. డబ్బు అనేది మంచిది కాదు అనేది మనం ఒకసారి అనుకుంటే డబ్బు మంచి సాధనం, అంటే డబ్బు అనేది మంచిది అని పక్కన రాయొచ్చు. ఆ ప్లేస్లో నీవు యాడ్ చేయాలన్నమాట. అలా అలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ధనవంతులు ఎవరైనా డబ్బున్న వాళ్ళ గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమాజానికి మంచి చేయడానికి కూడా చాలా మంది సహాయం చేస్తారనమాట. ధనవంతులు సమాజానికి విలువనిస్తారు, లేకపోతే హెల్ప్ చేస్తారు. ఇలాంటివి కూడా మనీ ఉంటే చాలా మందికి మనం హెల్ప్ చేయొచ్చు అనే భావన కూడా తీసుకోవచ్చు. యూనిఫామ్ ఇచ్చారు అవి కదా, ఉదయాన్నే ఇస్తాను. అది బటన్స్ కూడా పెట్టించు ఏంటి, ఈ రోజే వచ్చాను నేను. శుక్రవారం శనివారం కూడా రాలా. రాశారు మేడం. ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన ఓకే కదా? ఓకే మేడం. ఓకే. ఇప్పుడు నేను ఒకటి ప్రేయర్లా చేయిస్తాను. ఇలా హృదయం మీద చేతులు ఇలా పెట్టుకోండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తాను. నా జీవితం అత్యంత విలువైనది. నా జీవితానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది. సంకల్ప సిద్ధితో గొప్ప కార్యములు నా ద్వారా జరుగుతాయి. అత్యంత ప్రేమతో నా కర్తవ్యాలు నిర్వహిస్తాను. ప్రతిరోజు అన్ని విధాలుగా నేను మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ప్రేమగా, ఆనందంగా, జ్ఞానవంతంగా తయారవుతున్నాను. నా లక్ష్యమును అందరికీ చెప్పడం ద్వారా మరింత పట్టుదలతో విజయం సాధిస్తాను. ప్రతిరోజు నా లక్ష్యానికి అవసరమైన విషయాలు వినడం, చదవడం, నేర్చుకోవడం ద్వారా నా రంగంలో విశిష్టత సంపాదిస్తున్నాను. వ్యాయామం, యోగా, క్రీడలతో శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనలను ఇచ్చే ఆహారం తీసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తున్నాను. ఇతరులకు అత్యుత్తమ సేవలు అందించి గొప్ప విజయం సాధిస్తున్నాను. డబ్బుని గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ఆదా చేస్తున్నాను. పెట్టుబడులు కూడా పెడుతున్నాను.
ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాను. భగవంతుడు నాకు ఇచ్చిన వాటితో ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నేను, నా కుటుంబం, దేశం గర్వపడే వ్యక్తిగా ఆవిర్భవిస్తున్నాము. నా సంకల్ప శక్తితో అనుకున్నవి సాధించి ఈ ప్రపంచానికి మంచి చేస్తున్నాము. ఉదయించి మేల్కు, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించుకు అన్న వివేకానందుడి మాటలు సదా నేను గుర్తించుకుంటాను. ప్రతిరోజు ఈ ఒప్పందాన్ని నేను చదువుతూ నన్ను నేను గొప్పగా మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కసారి కూడా, ప్రతి ఒక్క రోజు కూడా, ప్రతి ఒక్క క్షణం కూడా మనకు వీలైనంత మటుకు పాజిటివిటీని మనం ఎంత రిసీవ్ చేసుకుంటే మన ఫోకస్ అనేది నెగిటివిటీ మీదకి వెళ్లకుండా మనకు అవసరమైన వాటి మీదకి వెళ్తుందనమాట. అప్పుడు మనం అనుకున్న రిజల్ట్ని పొందడం అనేది జరుగుతుంది. మనం ఎనర్జీని ఎక్కడ పెడితే ఆ ఎనర్జీ మ్యాచ్ అయ్యి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనకి అలాంటి వాళ్ళు కనెక్ట్ అవ్వడము, అలాంటి సిచ్యువేషన్ పరిస్థితులు మనకి మన వరకు రావడము, లేదా మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వరకు చేసిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ అయితే ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు. ఇంకా వాటర్ తాగేటప్పుడు వాటర్ అఫర్మేషన్ కూడా చేయొచ్చు. పాజిటివ్ అఫర్మేషన్స్ మీకు ఏవైనా కనెక్ట్ అయినవి మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏమి కావాలో వాటిపైన ఫోకస్ పెడితే మనకి అవి వస్తాయి. ఏమి వద్దో వాటి మీద ఫోకస్ పెడితే అవి కూడా మన దగ్గరకు వస్తాయి అనమాట. ఎప్పుడు కూడా నాకు అది వద్దు, ఇది వద్దు అనే పదాలు ఎప్పుడు వాడకూడదు. నాకు ఏం కావాలని అది దాని మీద మాత్రమే పెట్టాలి మన ఫోకస్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనము విజువల్లో చూసినట్లుగా అయితే మంకీని చూడొద్దు, మంకీ చెట్టు ఎక్కలేదు, మంకీ అసలు పళ్ళు తినలేదు, క్యాప్స్ ఎసరలేదు, ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే చాలా క్లారిటీగా మనకి మంకీ కనిపిస్తుంది అన్నమాట. వద్దు అనే వాటిపైన మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతాము. అందుకే ఏం కావాలో వాటిపైన ఫోకస్ అనేది పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారంటే, మనము ఉదాహరణ చూసుకున్నట్లుగైతే మన ఎనర్జీ ఉంటది. అవసరమైన ఒక దాని మీద పెడితే మనకది అట్రాక్ట్ అవ్వడం జరుగుతది. అది ఒక నెలైనా, 2 నెలలైనా, లేకపోతే అంటే ఏదైనా ఒక థాట్ చేసి మనం ఆ వస్తువుని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతది. ఒకవేళ థాట్ చేయకపోతే మనం అది రిసీవ్ చేసుకోలేము. అలాగే మన ఎనర్జీని కూడా అవసరమైన వాటి మీదకే పంపించి మనం వాటికి మ్యాచ్ అవ్వాలన్నమాట. మనం అప్పుడు మన లైఫ్‌లోనికి రావడం జరుగుతది. నెగిటివ్‌గా థాట్ చేస్తే ఏమవుతదనంటే, అలాంటి పీపుల్స్ మన సరౌండింగ్‌లోనే ఉండడం అనేది, మనము వాళ్ళతోని అలాంటి నెగిటివిటీని మాట్లాడడము, లేకపోతే వాళ్ళు మనతో మాట్లాడడము జరుగుతది. అదే హ్యాపీగా ఉండాలి. నేను మంచి బాగా జాయ్‌గా ఉండే వాళ్ళతోని మాట్లాడాలి. ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్న వాళ్ళతోని నేను కనెక్ట్ అవ్వాలి అనే ఆలోచనలు చేస్తే, అలాంటి వాళ్ళే కనెక్ట్ అవుతారు. మన స్కూల్లో చూసినట్లుగా అయితే చదువుకున్న వాళ్ళందరూ ఒక గుంపుగా ఉంటారు. చదువుకోలేని వాళ్ళందరూ కూడా ఏవో అవసరం లేనివి ఆహ్, అక్కడ సంబంధం లేనివి మాట్లాడుతూ ఒక గ్రూప్‌లా చేరుతారు. అలాగే ఆహ్, అంటే చెట్లు ఫారెస్ట్‌లో చెట్లు కూడా అలాగే ఒకే దగ్గర ఒక దగ్గర ఉండడం అట్రాక్ట్ వల్ల అలా జరుగుతదనమాట. సముద్రంలో వాటర్ కూడా ఉప్పు వాటర్ అంతా ఒకే దగ్గర ఉంటది. అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఏం థింక్ చేస్తే మనకి అలాంటివే అట్రాక్ట్ అవ్వడమే జరుగుతది. మన ఆలోచన విధానాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్‌గా మార్చుకోవాలి. అది నెగెటివ్‌గా చేస్తే నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతది. పాజిటివ్‌గా చేస్తే పాజిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతదనమాట. మన ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది అది ఒక ఎనర్జీగా మారి, ఆ ఎనర్జీ అనేది యూనివర్స్‌లోనికెళ్ళి అది మ్యాచ్ అయ్యి మళ్ళీ మన దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటంటే మెయిన్ పాయింట్ ఇది. ఇంకోటేంటంటే మనకేం కావాలనుకున్నా సరే గాడ్‌నైనా, యూనివర్స్‌నైనా నాకేం కావాలో అని స్పష్టంగా అడగాలి. అడిగిన తర్వాత మన దగ్గరికి వస్తుందని మనం బిలీవ్ చేయాలి.
బిలీవ్ చేస్తే అందులో ఏంటంటే బిలీవ్లోని 1% కూడా డౌట్స్ ఉండకూడదు. డౌట్స్ 99% బిలీవ్ చేసి 1% బిలీవ్ చేసినా మళ్ళీ మనం అది అనేది పొందలేమన్నమాట. 100% పాజిటివ్ థాట్స్ చేయాలి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. మనము మనం అనుకున్నది వచ్చిన తర్వాత పొందాలి. అది రిసీవ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. రిసీవ్ చేసుకోవడం రెడీగా ఉన్న తర్వాత 100% గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలన్నమాట. ఎప్పటికీ అప్పుడు మనతోనే ఉంటుంది. మనకు వచ్చిన విజయం అయినా అది మనీ అయినా. సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనల్ని మనము కించపరుచుకొని తక్కువ చేసుకొని వేరే వాళ్ళకి మనం ఎంత అట్రాక్ట్ చేయాలనుకున్నా సరే అట్రాక్ట్ చేయడం అనేది జరగదు. సెల్ఫ్ లవ్ అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మన కింద పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు కదా. అలాగే మనం ఎంత స్ట్రాంగ్ గా పాజిటివ్ గా ఆలోచించి మనము గుడ్ ఫీలింగ్ లో పాజిటివ్ ఎనర్జీతో ఉంటామో అప్పుడు మన తర్వాత ఏదైనా సరే మన లైఫ్ లోనికి ఈజీగా సులువుగా అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా మన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, మన ఆలోచన ఏంటి, మన తీరేంటి, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి అది మెరుగుపరచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇతరులు మార్చలేము. ఇతరులని మనము చేంజ్ చేయాలన్న ఆలోచనలు చేసినా అది వాళ్ళు మారాలి అన్నప్పుడే మారగలరు తప్పించి మనం మార్చలేము. కాబట్టి ఫస్ట్ మనం మారాలి. మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయా అక్కడ చెప్పిన వాటిలో? లేదు మేడం, అర్థమైంది. అర్థమైందా? ఈరోజు చెప్పినవి మళ్ళీ రేపు కూడా ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఈరోజు 5 days ఫ్రీ ఈ క్లాసు కంప్లీట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మంచిగా ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. సునీత మేడం, ఇంకా వరలక్ష్మి మేడం, స్వప్న మేడం, ఆ, కింద చరిస్మా, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం. నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచిగా రిసీవ్ థ్యాంక్ యూ చేసుకొని మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. నిన్న ఒక మేడం చెరస్మని చెప్పాను కదా, మీ క్లాసుల వల్ల నాకు మనీ నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓన్ హౌస్ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా మేడం? ఇవి ఏంటంటే మేడం మనం తెలుసుకుంటాము కానీ ఆచరించి వాటిని మనము ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో తెలియదు. మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే మనం అనుకుని వస్తాయి అనమాట. మనం ఎక్కువ అనేసి మనం లోపల ఇబ్బంది పడి అంటే ఆ మ్యా ఏమంటారు, ఆధ్యాత్మికంగా మనం చాలా చేయాల్సి ఉంటుంది దీని గురించి. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కోరుకుంటూ వచ్చేస్తే అని కాకుండా దీనిపైన యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన మన రోజువారీ అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతామో మనం అనుకున్న కోరికకి అప్పుడు ఆ, ఏమంటారు, చిటికేసి వచ్చేస్తుంది అంటారు కదా, అలాగ వచ్చేస్తాయి అన్నమాట. లేదు అంటే ఎంత మన లోపల నెగిటివ్ బ్లాక్స్ క్యారీ చేసి 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 పైన మనం ఎంత మంచి చూపించుకున్నా సరే ఆ, చాలా వరకు వర్క్ అవ్వు. అంటే ఇప్పుడు ఇంటి గురించే అన్నాం కాబట్టి ఒక డ్రీమ్ అనేది 100% ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడాను. దానికోసం మనం చేయవలసినది ఏవైతే ఈ టెక్నిక్స్ అవ్వచ్చు, టూల్స్ అవ్వచ్చు, ఈ పాటిస్తూ మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటూ వాటిని పొందడానికి గాడ్ గాడ్ని ప్రేయర్ చేయొచ్చు, యూనివర్స్ని ప్రేయర్ చేయొచ్చు. దానికోసం యాక్షన్ తీసుకోవాలన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే యూనివర్స్ ఎప్పుడు ఎలాగా మనకి వర్క్ చేరుస్తుందో కూడా తెలియదు. అది కూడా ఇందులో మిరాకిల్ అవుతుంది అనమాట. బిలీవ్ అనేది ఎప్పుడు కూడా మనం వదలకూడదు. ఓకే. మనకి ఒక ఆలోచన, మనకి ఇల్లు అనే ఆలోచన వచ్చిందని అంటే ఆల్రెడీ మనకు అర్హత హక్కు ఉందని బిలీవ్ చేసి దాని మీద మనం వర్క్ చేయాలి. ఇవన్నీ ఏంటంటే మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి, మనం అనుకున్న పనులపైన ఫోకస్ పెట్టడానికి, ఇంకా యూనివర్స్లో ఉన్న మన కొరకు ఏదైతే సృష్టించబడి ఉందో వాటిని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట.
హౌస్ కోసం కూడా అఫర్మేషన్స్ ఉన్నాయి మేడం. అవి నేను ఇంకొకసారి క్లాసు 1 మంత్కి ఒకసారి పెడతాను. నేను అప్పుడు యాడ్ చేస్తాను. ఒక 50 వరకు ఉంటాయి హౌస్ అఫర్మేషన్స్. అవి రాయించాలన్నమాట. ఆ, వాటి గురించి కూడా చెప్తాను. నేను ఇప్పుడు రీసెంట్గా చెప్పాను, మొన్న మీరు వినే ఉంటారు, అష్టైశ్వర్యుల క్లాస్ అనమాట. అందులోనేటంటే మనకి మనీ వచ్చిన తర్వాత మనము ఏ వస్తువులు కొనాలి, మన ఆలోచన విధానం ఎలాగ ఉండాలి, అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏంటి, చాలా సింపుల్గా ఉంటుంది. రిచ్ లైఫ్ని ఎలా గడపాలో కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అందులోని రాయాలన్నమాట. స్క్రిప్టింగ్ అంతా కూడాను చాలా చాలా బాగుంటుంది. వీలైతే నేను 1-to-1 అయినా తీసుకుంటున్నాను. 499 ఫీజు అయితే 8 డేస్ ఉంటుంది. అష్టైశ్వర్యాలు అంటే 8 రోజులు చెప్తూ ఇంకా అందులోనే హెల్త్ గురించి కూడా నేను యాడ్ చేస్తాను. 9 డేస్ క్లాస్ ఆ స్క్రిప్టింగ్ ఉంటుంది. అందులో నేను కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్, కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఇలాగ చెప్పకుండా ఆన్లైన్ క్లాసుల ద్వారా చెప్పచ్చు. అలాంటి టెక్నిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాస్ జాయిన్ అవ్వండి. నేను ఇలాగే క్లాసులు తీసుకుని అవి నేను స్క్రిప్టింగ్ రాయిస్తాను. తర్వాత ఏంటంటే విజువలైజేషన్ కూడా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కూడా నేను రెమెడీస్ కూడా అందులో చెప్తాను. ఇంకా మీరు అడిగే డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. నేను 5 ఇయర్స్ నుంచి నేను ఈ సబ్జెక్ట్ నేను ఆచరిస్తున్నాను, రిజల్ట్ పొందాను. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ అయితే 5 డేస్. జాయిన్ అవుతాను మ్యామ్. నేను మీకు మనీ పే చేయాలంటే ఈ నంబర్ ఏనా మ్యామ్? 499 మేడం, ఈ నెంబరే మేడం. చాలా చాలా బాగుంటుంది. 499. నేను 2 సార్లు ఆ క్లాస్ నాకు నచ్చి నేను 2 సార్లు జాయిన్ అయ్యాను. నేను మొత్తం అంతా నోట్స్ రాసుకున్నాను. అంటే ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి అంత క్లియర్గా రాశాను అనమాట. బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతైనా చెప్పొచ్చు. అవి చెప్తూ నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీటి గురించి ప్రత్యేకించి ఇంకా పెట్టకూడదు, చెప్పవసరం లేదని చెప్పి నేను రెడీ చేసేసాను ముందే. చాలా చాలా బాగుంటుంది. మీరే అంటారు ఈ 499 అసలు తక్కువ అని చెప్పి, అంత బాగుంటుంది. అది ఏంటంటే మనము రాసేటప్పుడు మన మైండ్ తీసుకుంటుంది కాబట్టి, ఆ విజువల్లో మనం ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అలాంటి లైఫ్ స్టైల్ని నేను అవి చేస్తుండగా చాలా చాలా అట్రాక్ట్ చేశాను అనమాట. అంత మిరాకిల్స్ ఉంటాయి అందులోని. జాయిన్ అవ్వండి మేడం. మీకు మీరే అంటారు ఎంత బాగుందని చెప్పి. 499 జాయిన్ నేను. అవుతాను మ్యామ్ నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాయ్ అందరికీ. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. మ్యామ్ ఇప్పుడు అఫర్మేషన్ కదా, ఇది ఒక్కసారి రాయాలి 10 సార్లు రోజు రాయాలి మ్యామ్? 11 టైమ్స్ ఒకసారి చాలు మేడం. అవి సరే నేను సరే. విజన్ బోర్డు ఇందులోనే మీరు 8 డేస్ క్లాస్తో పాటు హెల్త్ గురించి కూడా ఉంటుంది. అందులోనే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఏమంటారు హౌస్ కోసం ఇచ్చిన అఫర్మేషన్స్ కూడా నేను ఫుల్గా అందులోనే ఇస్తాను. 50 అఫర్మేషన్స్ ఉంటాయి, అవి కూడా ఇస్తాను. 1 మంత్కి ఒకసారి నేను 1 మంత్కి ఒకసారి అయినా 2 సార్లు అయినా సరే ఈ గ్రూప్లోనైతే ఈ క్లాసులు తీసుకుంటాను. బేసిక్ ఏవైనా కొత్త విషయాల గురించి తెలియజేస్తాను. ఓకే సునీత మేడం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సునీత మేడం క్లాసులు 5 డేస్ జాయిన్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎలాగనిపించింది మీకు రిపోర్ట్? చాలా బాగా అనిపించిందండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి క్లాసులు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా అనిపించింది. అన్ని కూడా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా చాలా కలుగుతుంది. చాలా పాజిటివ్ అనిపిస్తుంది. ప్రాక్టికల్గా నేనేమనుకున్నానంటే ఎక్కువ చెప్పి మైండ్ని డిస్టర్బ్ చేయకూడదు, చెప్పేది తక్కువైనా సరే మంచిగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళు ఆచరించాలి. ఎప్పుడైనా సరే ఓకే ఈ సబ్జెక్ట్ అంటూ ఉంది, దీన్ని ఆచరించి రిజల్ట్ పొందొచ్చు అనుకున్న దాంట్లోనే ఈ టెక్నిక్స్ని ఉపయోగించవచ్చు అనే వేలోనే నేను చెప్తున్నాను అనమాట. చాలా వాటర్ మాత్రం ఫాలో అవుతున్నాను. వాటర్ తాగి పర్మిషన్ చెప్పుకొని తాగుతున్నాను.
చేయండి ప్రతిరోజు కూడా చేయొచ్చు. ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాటర్ అఫర్మేషన్ ఎక్కువ యూజ్ ఉంటుంది అనమాట. మన బాడీలో 70% వాటర్, ఇంకా భూమి పైన కూడా 70% వాటర్ ఉంటది. అంటే వాటర్ గురించి మనం ఆడే మాటలు అబ్జర్వ్ చేస్తుందంట వాటర్. ఇంకా చెప్పాలంటే ఈ వాటర్ పైన మనం ఏదైతే అఫర్మేషన్ అనుకుంటున్నామో ఏదైనా ఒకటి, ఐఎమ్ రిచ్ అవ్వచ్చు, లేకపోతే నేను మంత్కి ఇంత ఎర్న్ చేస్తున్నాను అని అవ్వచ్చు. ఒక్క అఫర్మేషన్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేసి ఒక చిన్న పేపర్ మీద ఆ వాటర్ని తాగినా సరే ఆటోమేటిక్గా ఆ పాజిటివిటీని వాటర్ తీసుకుంటది అనమాట. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ వాటర్ ఉంటది కాబట్టి ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో మనకి అలాంటి యాక్టివేట్ అయ్యి వాటి గురించి ఒక ఉత్సాహం అనేది కలిగించి ఆ, అది పని చేయడం అవ్వచ్చు, రిసీవ్ చేసుకోవడం, అట్రాక్ట్ చేయడం అవ్వచ్చు జరుగుతుంది అనమాట. వాటర్ గురించి కూడా చాలా థియరీ ఉంటుంది. ప్రతిరోజు ఏ ఒక్క అఫర్మేషన్ తీసుకొని ఒక 11 టైమ్స్ చేసి తాగినా మంచిది. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. ఓకే. స్వప్న మేడం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదండి, ఏం లేదు మేడం. మేడం ఈ 5 days జాయిన్ అయ్యారా మీరు? అంటే ఒక క్లాస్ జాయిన్ అవ్వలేదు మేడం. ఒక యూట్యూబ్ లో పెట్టాను మేడం, చూడండి. ఓకే మేడం, ఓకే చూస్తాను మేడం ఖచ్చితంగా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. ఏం లేవు మేడం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం, బాగుంటే ఏమైనా నచ్చితే బాగుంది మేడం, బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి క్లాసెస్. మెసేజ్ అని పెట్టండి మేడం. అంటే ఓకే మేడం. ఏమనిపిస్తుంది అంటే ఓకే ఇంకా బెటర్గా ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే లేదా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేదు, బాగా చెప్పారు మేడం, క్లాసెస్ అయితే బాగా అర్థమైనాయి, ఓకే, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే ఆచరించండి మేడం. మేడం, ఆచరించి మంచి రిజల్ట్ పొందండి. ఏ, ఓకే మేడం. ఓకే, బాయ్. ఓకే. బాయ్ బాయ్ అందరికి. మేడం. బాయ్ మేడం. రాజేశ్వరి బాయ్ మేడం. మ్యామ్. ఓకే, ఆ నెంబర్ మేడం ఫోన్పే చేస్తే మీరు ఎప్పుడు చేస్తే నేను అప్పటి నుండి క్లాసులు మీకు 1-to-1 అని తీసుకొని నేను పూర్తిగా ఇలాగే జూమ్ అనేది ఉంది అనమాట. నేను స్క్రిప్ట్ రాయిస్తాను, మీకు అందులో డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లియర్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎప్పటి నుంచి మేడం క్లాసు? 9 days అష్టైశ్వర్యాలు క్లాస్. మీరు పే చేస్తే నేను ఈరోజు ఎంత తారీఖు? 21 నుండి స్టార్ట్ చేస్తాను. 15 మ్యామ్. 21 నుండి స్టార్ట్ చేస్తాను మేడం, 21 తారీఖు నుంచి. ఈ రోజే పే చేస్తాను మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ మ్యామ్.